యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి పర్యటించారు. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున సుమారు 40 మందికి నిత్యావసర వస్తువులు నాయకులు అందించారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర నాయకులు రామచంద్రారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ శంకరయ్యలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గంగుల శ్రీను, మురిగాడి వెంకటేష్, బేతి రాములు, పుట్ట మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. నిన్న సాయంత్రం ఆలేరులో అత్యధికమైన వర్షపాతం రావడం వల్ల రంగనాయకుల కాలనీ అట్లాగే ఈ స్కూల్ ప్రాంతంలో కూడా దాదాపు 2.5 మీటర్ల ఎత్తులో వాటర్ వచ్చేసి భయాందోళనకు గురి చేసింది. భారీగా నష్టం కూడా జరిగింది. కాబట్టి ఈ కాలనీని సందర్శించినాము. కాబట్టి ఏంటంటే ఇక్కడ నష్టపోయిన కుటుంబాలందరినీ కూడా ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ముఖ్యంగా అలాగే కాకుండా ఒక మున్సిపాలిటీకి రావాల్సిన నిధులన్నింటినీ కూడా సమకూర్చి ఇలాంటివి మళ్ళీ తర్వాత కూడా రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే భయభ్రాంతుల్లో ఉన్నారు ప్రజలు, వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇప్పటికే కొంతమంది అధికారులు వచ్చారు, ఇంకా కూడా వచ్చి వారికి చేయవలసిన సహాయ సహకారాలన్నీ కూడా చేసి ఒక ధైర్యాన్ని ఏర్పరచాలి. అట్లాగే ముందు కూడా వీళ్ళకి ఇలాంటి ఏం రావు, మేము చూసుకుంటాము, మేము అభివృద్ధి చేస్తామని చెప్పి ఒక ఖచ్చితమైన హామీని ఇచ్చి ఆ అభివృద్ధిని పూర్తి చేసి మాటల వరకే చేతల వరకే కాకుండా ఇక్కడ ఉండే కాలనీలో ఉండే మురికి కాలువలు ఇవన్నీ కూడా పూర్తి చేసి మళ్ళీ ఇలాంటి వాతావరణం రాకుండా ప్రభుత్వం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మరి పైన ఉన్నటువంటి బైరాంకుంట, ఏంకుంట ప్రకృతి విపత్తు అధికంగా 3 గంటలు మరి ఎడతెరపు లేకుండా అకాల వర్షాలు కురిసినందువలన ఈ ప్రాంతం అంతా ముంపుకు గురైంది. దానికి చింతిస్తున్నాం. దీనికి అనుగుణంగా మరి పోయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ప్రభుత్వ వైపు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ విపత్తుకు తట్టుకోవాలని చెప్పేసి 1,90,00,000 రూపాయలు మరి శాంక్షన్ చేయించి ఈ విపత్తును తట్టుకునే విధంగా డిజైన్ చేయించి మోరి కట్టించడానికి